అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ లలితశ్రీ. సో, ఇవాళ కూడా నేను ఒక రీసెంట్ జడ్జ్‌మెంట్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఇది కూడా మనకి జాన్యువరి 20, 2025లో ఇవాల్యుయేట్ అయ్యింది. సో, కేసులో హెడ్డింగ్ ఏంటంటే ఊర్మిళ దీక్షిత్ వర్సెస్ సునీల్ శరణ్ దీక్షిత్. సో, ఈ కేసులలో స్పెసిఫిక్‌గా 2 ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతున్నాయి. ఏంటి అంటే, సో, ఒక సీనియర్ సిటిజన్ ఒకవేళ ఒక గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక ప్రాపర్టీని వాళ్ళ చిల్డ్రన్‌కి ట్రాన్స్‌ఫర్ చేసినట్టయితే, సో, తర్వాత ఆ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెయింటైన్ చేయట్లేదు. ప్రాపర్‌గా మెయింటెనెన్స్ అనేది చేయట్లేదు. అలానే వాళ్ళని కేర్ కూడా తీసుకోవట్లేదు. సో, అప్పుడు సీనియర్ సిటిజన్స్‌కి ఏంటి రెమెడీ ఉంటుంది అనేది మనకి డిస్కస్ చేశారు అండర్ సెక్షన్ 23 ఆఫ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. సో, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ఏదైతే ఉందో అందులో సెక్షన్ 23 మనకి ఏం చెప్తుందో చూద్దాం. అలానే ఇంకొకటి ఏంటి అంటే, సరే ఒకవేళ వాళ్ళు అప్లికేషన్ వేసుకున్నారు సీనియర్ సిటిజన్ ఏమని ఆ గిఫ్ట్ డీడ్ అనేది నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేయమని చెప్పి. ఎందుకంటే ఏవైతే కండిషన్స్ అందులో స్టేట్ చేశారో, లైక్ ఎవరైతే వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టేక్ కేర్ చేయట్లేదని చెప్పి. సో, అప్పుడు ఎవరైతే అథారిటీస్‌కి అప్లికేషన్ అనేది ఫైల్ చేస్తారో వాళ్ళు తిరిగి ఆ సీనియర్ సిటిజన్స్‌ని ఆ ప్రాపర్టీలో మళ్ళీ ప్లేస్ చేయగలరా లేదా అనేది కూడా ఒక ఇష్యూ అనమాట. సో, దీనికి సంబంధించి మనకి ఊర్మిళ దీక్షిత్ ఎవరైతే ఉన్నారో, సో, ఈమె మనకి 2019లో ఒక గిఫ్ట్ డీడ్ ద్వారా సెక్షన్ 23 ఆఫ్ ద యాక్ట్ ప్రకారం ఏంటంటే, లైక్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. సో, ఈ యాక్ట్‌లో సో, ఊర్మిళ దీక్షిత్ అనేవారు సెప్టెంబర్ 7, 2019లో ఒక గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక ప్రాపర్టీని ఆమె తన చిల్డ్రన్‌కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఆ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆమెని సరిగ్గా చూసుకోవడం అనేది మానేశారు. అలానే లైక్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్‌గా ఉండట్లేదు ఆ సీనియర్ సిటిజన్స్‌కి. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ ఇంకా ప్రాపర్టీ ఏదైతే ట్రాన్స్ఫర్ అనేది చేయాలో దానికి సంబంధించి అనమాట. సో, ఈ ఊర్మిళ దీక్షిత్ అనేవారు ఎవరైతే ఉన్నారో ఆమె ఒక అప్లికేషన్ అనేది వేసుకుంటారు. ఏమని అంటే, లైక్ సెక్షన్ 23 ప్రకారం ఏదైతే సెడ్ యాక్ట్ ఉందో దాని ప్రకారం ఆ గిఫ్ట్ అనేది నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేయండి అని చెప్పి వేసుకుంటారు. కానీ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏదైతే గిఫ్ట్ డీడ్ అనేది ట్రాన్స్ఫర్ చేశారో, ఏదైతే రిజిస్టర్ చేశారో ఆ గిఫ్ట్ డీడ్‌ని అదే రోజున ఒక ప్రామిసరీ నోట్ మీద కూడా ఒక ప్రామిసరీ నోట్‌ని ఎంటర్ అయితే అయ్యారు. ఏమని అంటే, చిల్డ్రన్ అనేవాళ్ళు త్రూ ఔట్ ద లైఫ్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళని జాగ్రత్తగా టేక్ కేర్ చేస్తామని చెప్పి ఆ ప్రామిసరీ నోట్‌లో వాళ్ళు ప్రామిస్ చేయడం అనేది అయితే జరిగింది. సో, రిజిస్టర్ అయితే చేశారు. సో, ఈమె మనకి ఒక అప్లికేషన్ అనేది ఫైల్ చేసుకున్నారు. ఫైల్ చేసుకొని ఏమని అన్నారంటే, మమ్మల్ని అయితే బాగా ట్రీట్ చేయట్లేదు. సో, ఆ గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో అది నల్ అండ్ వాయిడ్‌గా మీరు డిక్లేర్ చేయాలి. ఎందుకంటే అందులో బేసిక్‌గా ఏవైతే కండిషన్స్ అనేవి పెట్టి ఇచ్చామో ఆ కండిషన్సే వాళ్ళు సాటిస్ఫై చేయట్లేదు అని చెప్పారు. సో, ఫస్ట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆయన లైక్ ఆ డీడ్ అనేది నల్ అండ్ వాయిడ్ అని చెప్పారు. సో, అక్కడి నుంచి ఎవరైతే చైల్డ్ ఇక్కడ మనకి సునీల్ శరణ్ దీక్షిత్ ఆయన ఒక అప్లికేషన్ అనేది మనకి కలెక్టర్ ముందు వేసుకోవడం జరిగింది. కలెక్టర్ కూడా సేమ్ ఏదైతే ప్రీవియస్ ఇన్స్టెన్స్‌లో అథారిటీ ఇచ్చిన జడ్జ్‌మెంట్‌ని కరెక్ట్ అని చెప్పి అప్హోల్డ్ చేశారు. తర్వాత మళ్ళీ ఆయన ఒక సింగిల్ జడ్జ్ బెంచ్‌కి వేసుకుంటే ఆయన కూడా ముందు చెప్పిన జడ్జ్‌మెంట్‌ని అప్హోల్డ్ చేశారు. తర్వాత ఒక డివిజనల్ బెంచ్‌కి అప్పీల్ అనేది ఊర్మిళ దీక్షిత్ అనేవారు వేసుకున్నారు. ఎందుకంటే లోవర్ కోర్ట్‌లో ఏమని చెప్పారంటే, లేదు ఆ డీడ్ అనేది వ్యాలిడ్ అని చెప్పడం వల్ల ఆమె సుప్రీంకోర్ట్‌కి అప్పీల్ అనేది ప్రిఫర్ చేయడం జరిగింది. సో, సుప్రీంకోర్ట్ అనేవారు ఏం చెప్పారు అంటే, సో, ఏవైతే కండిషన్స్ అనేవి గిఫ్ట్ డీడ్‌లో మెన్షన్ చేశారో, సో, అవి అబైడ్ అవ్వలేదు. ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో దట్ ఈస్ ద రెస్పాండెంట్స్ అనమాట. అబైడ్ అవ్వలేదు కాబట్టి అండ్ యాజ్ పర్ సెక్షన్ 23 ఆఫ్ ద మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం ఆ డీడ్ అనేది నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. సో, నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది కాబట్టి అలానే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ కూడా ఇచ్చారు. సో, ఈ యాక్ట్ ప్రకారం అథారిటీస్‌కి ఒక పవర్ కూడా ఉంటుంది. ఏంటి, ఎవరైతే చిల్డ్రన్ ఇప్పటి వరకు అథారిటీలో ఉన్నారో, ఆ ల్యాండ్‌కి సంబంధించి ఓనర్‌షిప్‌లో, పొజిషన్‌లో ఉన్నారో, సో, ఆ పొజిషన్ అనేది
అథారిటీస్ అనేవారు తిరిగి ఆ సీనియర్ సిటిజన్స్కి రిస్టోర్ చేసే ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో వాళ్ళు రిస్టోర్ చేయాల్సిందే. ఆ సీనియర్ సిటిజన్స్కి మళ్ళీ ప్రాపర్టీ పొజిషన్ అనేది అప్పచెప్పాలి అని చెప్పి సుప్రీంకోర్టు అనేవారు మనకి ఇందులో డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ రీసెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్. సో మై సజెషన్ ఈజ్ ఎవరైనా ఒక సీనియర్ సిటిజన్ ఇన్ కేస్ ఏమైనా గిఫ్ట్ ద్వారా వాళ్ళ చిల్డ్రన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నప్పుడు సో ఆ గిఫ్ట్ డీడ్లోనే కండిషన్స్ అనేవి స్పెసిఫై చేయాలి. ఏమని అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో కేర్ అనేది తీసుకోకపోతే మళ్ళీ ఆ ప్రాపర్టీని తిరిగి తీసుకునే ఒక కండిషన్, ఒక ఫెసిలిటీ అనేది వాళ్ళకి ఉండేలా ఆ కండిషన్ అందులో అబాయిడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ ఆ ప్రాపర్టీని తిరిగి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.